So what we discussed in the previous session, groups, account groups. Okay. So how many groups we have in Tally? 28 predefined groups. Very good. 28, right. In the 28, how many groups are there? Uh, primary, about primary. Primaries, very good. 15. Then subgroups, 13. Okay, very good. And next, PNL accounts. Account groups consist of how many? 6. Very good. Next, remaining balance sheet items. So, how many are balance sheet items? 22 items. 22 are 23 are 22. Very good. So, 22 are balance sheet items. Very good. ఈ 28 గ్రూప్స్ ని ఏమంటారు? మన టాలీలో ఏమంటాం మనం? వి కాల్ ఇట్ as రైట్. వెరీ గుడ్. వై? ఎందుకు వాటిని నాణ్యంతో పిలవచ్చు అంటే వి కాల్ ఇట్ as జనరల్లీ వి కాల్ ఇట్ as ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ బికాస్ ఆల్రెడీ డిఫాల్ట్ గా క్రియేట్ చేసిన గ్రూప్స్ అవి విత్ ద సాఫ్ట్వేర్ తో పాటు వచ్చేస్తాయి మనకి గ్రూప్స్. దట్స్ వై వి కాల్ ఇట్ as ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్. Can we create a group in Tally? Yes, you can create a group in Tally. Okay, right. సో మనకి ఇవి డిస్ప్లే అయినాయి కదండి. ట్రేడింగ్ అకౌంట్ లో కంప్లీట్ గా 6 ఉంటాయి అని చెప్పాం. ఓకే, సో అందులో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునే గ్రూప్ ఏంటి అంటే నాట్ ఏ స్టాక్ ఇన్ హ్యాండ్స్, తర్వాత చూద్దాం స్టాక్ ఇన్ హ్యాండ్స్ అనేది. పర్చేజెస్ అకౌంట్ గ్రూప్. పర్చేజెస్ అకౌంట్ గ్రూప్, ఇట్ ఈస్ అ ప్రైమరీ గ్రూప్ in Tally software, and this purchases account group consists of which accounts? Generally, a group means it is a collection of the ledger accounts అని చెప్పాం. What is meant by group? It is a collection of the ledgers. Ledger means individual accounts అన్నమాట. So, collection of the individual accounts. సిమిలర్ నేచర్ ఉన్న లెడ్జర్స్ అన్నిటిని కూడా ఒక దగ్గరగా నోట్ చేసుకుంటాం, వాటిని గ్రూప్స్ అంటున్నాము, రైట్. సో ఇప్పుడు చూడండి. సో దిస్ పర్చేజ్ అకౌంట్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ విచ్ లెడ్జర్స్ అంటే కనుక ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పర్చేజ్ లెడ్జర్స్. సో గూడ్స్ పర్చేస్ చేసినప్పుడల్లా మీరు పర్చేజెస్ అకౌంట్ ప్రిపేర్ చేస్తారు కదండి. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్ జరిగింది పర్చేజెస్, ఓకే, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. సో మనం ఏమన్నా నోట్ చేసుకుంటాం? సో గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ జాన్. సో వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ దిస్ వన్? పర్చేజెస్ టు జాన్ అకౌంట్ వస్తుంది. అమౌంట్ వచ్చేసరికి 10K. పర్చేజెస్ టు జాన్, వెరీ గుడ్, 10K. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, goods purchased from Paul for 40,000 for cash. What is the journal entry for this transaction? Very good. Purchases to cash. Amount is 40K. Okay. So both are transactions related to the purchasing of the goods only. Okay. So మనం ఏం చేస్తాము? Generally we prepare how many ledgers for these two transactions? We create how many ledgers for these two transactions? 3 ledgers. First ledger is purchases. Second ledger is John ledger. Third ledger is cash ledger. Okay. So purchases account లో డెబిట్ సైడ్ మనం ఏం నోట్ చేసుకుంటే ఫస్ట్ వన్ 10K ట్రాన్సాక్షన్, నెక్స్ట్ వన్ 40K ట్రాన్సాక్షన్. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లెడ్జర్ లో ఉన్న బ్యాలెన్సెస్ అన్ని మీకు కంప్లీట్ గా ఎంత బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు పర్చేజ్ లెడ్జర్ లో? మీకు 50K ఉంది మీకు. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ పర్చేజ్ లెడ్జర్ ని తీసుకువెళ్ళి పర్చేజెస్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, టాలీలో. ఓకే. సో ఇప్పుడు ఏదైతే అకౌంట్స్ లో ఇండివిజువల్ అకౌంట్స్ అన్ని కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తారో కంబైన్ అయ్యి టోటల్ అమౌంట్ 50,000 అనేది మనకి పిఎన్ఎల్ అకౌంట్ లో డిస్ప్లే చేస్తుంది, ట్రేడింగ్ అకౌంట్ లో డిస్ప్లే చేస్తుంది అనమాట. పర్చేజెస్ గ్రూప్ కింద టోటల్ 50K అని. ఓకే. సో మనం ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసిన
P&L అకౌంట్ ప్రిపేర్ చేసినా అక్కడ మనం చూసేది ఏంటంటే క్లోజింగ్ బ్యాలెన్సెస్ అనమాట. అంటే ట్రయల్ బ్యాలెన్స్ లో ప్రిపేర్ చేసినవి ఆ క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనండి. ఆ క్లోజింగ్ బ్యాలెన్సెస్ మీకు టాలీలో ఆటోమేటిక్ గా ట్రేడింగ్ అకౌంట్ లో రావాలి అంటే కనుక మీరు క్రియేట్ చేసిన లెడ్జర్ ని ఆ గ్రూప్ కి అసైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ట్రాన్సాక్షన్స్ ని మీరు పర్చేసెస్ లెడ్జర్ క్రియేట్ చేస్తారు. పర్చేస్ లెడ్జర్ ని పర్చేసెస్ గ్రూప్ కి అసైన్ చేస్తారన్నమాట. అసైన్ చేసినప్పుడు మాత్రమే ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ 50,000 అనేది ట్రేడింగ్ అకౌంట్ లో డిస్ప్లే చేసి చూపిస్తుంది. ఇన్ కేస్ బై మిస్టేక్ గా మీరు పర్చేసెస్ చేశారు, ఓకేనండి. సో ఎగ్జాంపుల్ గా మీరేం చేశారంటే పర్చేసెస్ ని తీసుకువెళ్ళి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎసెట్ అకౌంట్ లో రికార్డ్ చేశారు అనుకుందాం. ఓకేనా, సో ఎసెట్ అకౌంట్ లో టు జాన్ అని నోట్ చేశారు 10K. ఓకే, సో పర్చేసెస్ అకౌంట్ లో 10K నోట్ చేయలేదు. 10K ఎక్కడ తీసుకొని నోట్ చేశారు, ఎసెట్ అకౌంట్ లో నోట్ చేశారు అనుకుందాం. దాన్ని ఏమవుతుంది మనకి ట్రేడింగ్ అకౌంట్ లో 50K కాకుండా ఓన్లీ 40K మాత్రమే చూపిస్తుంది. అండ్ వాట్ అబౌట్ రిమైనింగ్ 10,000 rupees? That is, it is shown in the balance sheet because you assign that amount to the asset group. ఒకవేళ ఒక గ్రూప్ కి బదులు ఇంకొక గ్రూప్ కి అసైన్ చేస్తారనుకోండి, దాన్ని ఏమవుతుంది, అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డిఫరెంట్ ప్లేసెస్ అపియర్ అవుతుంది. ఎందుకు అలాగా అంటే బై డిఫాల్ట్ గా ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అమ్మా. సో ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ కి పార్ట్ స్పెసిఫై చేసేస్తారు. పర్చేసెస్ గ్రూప్ డిస్ప్లేస్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్. నెక్స్ట్ సేల్స్ గ్రూప్ displayed in trading account. Assets, all assets are displayed in which accounts? That is statement, that is balance sheet anamata. Okay, so balance sheet is not an account, it is a statement. So assets are displayed in balance sheet only. ఓకే, అక్కడ ముందుగానే పాత్ అనేది స్పెసిఫై చేస్తారు. సో మనం ఏంటి అంటే ఇక్కడ మీరు క్రియేట్ చేసిన పర్చేజ్ లెడ్జర్ కానీ జాన్ లెడ్జర్ కానీ క్యాష్ లెడ్జర్ కానీ ఆ లెడ్జర్స్ ని వాటి గ్రూప్స్ కి కరెక్ట్ గా అసైన్ చేయాలి. బై మిస్టేక్ గా వేరే ప్లేస్ లో అసైన్ చేశారో మనకి ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి ఓకేనా మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు పర్చేసెస్ అకౌంట్ గ్రూప్ లో ఏమేమి లెడ్జర్స్ బ్యాలెన్సెస్ మనం ఎంటర్ చేస్తాము. ఓకే, సో జాన్ క్యాష్ బోత్ ఆర్ గూడ్స్ పర్చేసింగ్ అనమాట. ఓకే, సో ఓన్లీ పర్చేజ్ లెడ్జర్ ని మాత్రమే మనం పర్చేసెస్ గ్రూప్ కి అసైన్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ లెడ్జర్ కి ఒక గ్రూప్ ఉంటుందమ్మా. పర్చేజ్ ఇస్ వన్ లెడ్జర్, జాన్ ఇస్ వన్ లెడ్జర్, క్యాష్ ఇస్ వన్ లెడ్జర్. ఈ 3 లెడ్జర్స్ లో పర్చేసెస్ లెడ్జర్ అనేది పర్చేసెస్ గ్రూప్ కి వెళ్ళిపోతుంది. జాన్ లెడ్జర్ ఏమవుతుంది, ఏ గ్రూప్ కి అసైన్ చేస్తాం. యాక్చువల్ గా జాన్ అనే అతను ఏంటి కంపెనీకి ఇప్పుడు తను ఏమవుతారు, క్రెడిటార్ అవుతారు ఆర్ వెండర్ అని పిలుస్తాం. ఓకే, సో జాన్ అనే పర్సన్ యొక్క బ్యాలెన్సెస్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్ని మనకి ఫైనల్ అకౌంట్స్ లో ఎక్కడ అపియర్ అవుతుంది, క్రెడిటార్ బ్యాలెన్సెస్ ఆన్ ది బ్యాలెన్స్ షీట్ ఇట్ డిస్ప్లేడ్ ఇన్ లయబిలిటీ సైడ్. ఓకే, సో జాన్ అనే క్లోజింగ్ బ్యాలెన్సెస్ మీకు ఫైనల్ అకౌంట్స్ లో బ్యాలెన్స్ షీట్ లో అపియర్ అవ్వాలి అంటే జాన్ లెడ్జర్ ని మనం క్రెడిటార్స్ కి అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్యాష్ యొక్క క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఫైనల్ అకౌంట్స్ లో ఎక్కడ అపియర్ అవుతుంది, అసెట్ సైడ్. ఇన్ ద బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ అపియర్ అవుతుందమ్మా. ఓకే, సో క్యాష్ లెడ్జర్ ని తీసుకెళ్ళి మళ్ళీ పర్చేసెస్ గ్రూప్ కి అసైన్ చేయకూడదు. పర్చేసెస్ అనేది సపరేట్, క్యాష్ అనేది సపరేట్ లెడ్జర్. ఓకే, రైట్. సో మనం ఇండివిజువల్ లెడ్జర్స్ ని గ్రూప్ కి అసైన్ చేస్తాం. క్లియర్ అండి, రైట్. అండ్ దెన్ పర్చేసెస్ గ్రూప్ కి అసైన్ చేసేటప్పుడు ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది పర్చేసింగ్ అనేది ఏమి పర్చేస్ చేస్తున్నారు, ఈజ్ దట్ ఏ గూడ్స్ ఆర్ అన్ అసెట్స్ టు ద కంపెనీ. ఓన్లీ ఇన్వెంటరీ పర్చేస్ చేసినప్పుడు, గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు మాత్రమే ఆ లెడ్జర్స్ అన్నిటిని మీరు పర్చేసెస్ గ్రూప్ కి అసైన్ చేయాలి. అసెట్ పర్చేస్ చేస్తున్నారు, కంపెనీకి అది ఇన్వెంటరీ అవుతుందా, స్టాక్ అవుతుందా, కంపెనీలో మీరు యూజ్ చేసుకోవడానికి కొనుక్కుంటున్నారు. ఓకే, సో దట్ ఈస్ అన్ అసెట్. అసెట్స్ ఎక్కడ అపేర్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్ లో అపేర్ అవుతుంది, ట్రేడింగ్ అకౌంట్ లో అపేర్ అవ్వదు. సో ఇక్కడ పర్చేసెస్ గ్రూప్ కి అసైన్ చేయకూడదు. ఓన్లీ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు మాత్రమే మీరు పర్చేసెస్ అకౌంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. రికార్డ్స్ ద ఇన్వెంటరీ పర్చేసెస్ ఓన్లీ. The inventory purchases can be in a credit or a cash. క్రెడిట్ అయినా క్యాష్ కి కొన్నా సరే, గూడ్స్ అయితే కొంటున్నారు, దెన్ వాటన్నిటిని పర్చేసెస్ గ్రూప్ కి అసైన్ చేయండి. ఓకేనా, ఏం అసైన్ చేస్తాం, జస్ట్ లెడ్జర్ మాత్రమే. ఓకేనా అండి,
Next, this group also records the purchase returns. So purchases account group లో 2 ledgers వస్తుంది. Purchases group consists of 2 ledgers only. One is about purchase ledger, second is about purchase returns ledger. పర్చేజ్ రిటర్న్స్ లెడ్జర్ కూడా క్రియేట్ చేస్తామా లేదా అండి? ఎప్పుడు క్రియేట్ చేయాల్సి వస్తుంది పర్చేజ్ రిటర్న్స్ అనే లెడ్జర్ ని? వెరీ గుడ్. ఇన్ కేస్ ఇఫ్ యూ రిటర్న్ గూడ్స్ టు దట్ వెండోర్ ఓన్లీ. జాన్ దగ్గర నుంచి ఎంత పెట్టి కొన్నాం మనం గూడ్స్? 10,000 వర్త్ ఆఫ్ గూడ్స్ జాన్ దగ్గర నుంచి కొన్నాం. అందులో నాకు గూడ్స్ వచ్చేసరికి కొన్ని గూడ్స్ డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి, లైక్ బ్రేక్ అయినాయి అనుకోవచ్చు. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1,000 వర్త్ ఆఫ్ గూడ్స్ అనేవి డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు నేనేం చేస్తాను, తనకి గూడ్స్ అనేవి రిటర్న్ చేసేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ పర్చేస్ చేసినప్పుడు పర్చేజెస్ టు జాన్ అని ఎంట్రీ పోస్ట్ చేసాం. రిటర్న్స్ కి ఎంట్రీ ఏంటో చెప్పండి అమ్మా. ఎవ్రీవన్, యా, ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో. సో ప్లీజ్ కీప్ టైపింగ్, చాట్ బాక్స్ లో చెప్పండి అమ్మా. వెరీ గుడ్. సో జాన్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్స్ అంటాం. పర్చేసెస్ అని ఎందుకు రాయకూడదు? మీరు పర్చేస్ రిటర్న్స్ అని ఎందుకు రాస్తున్నారు? పర్చేజెస్ అని ఎందుకు రాయకూడదు? అప్పుడు పర్చేజెస్ రాస్తే తగ్గిపోతుంది కదా. పర్చేజెస్ డెబిట్ బ్యాలెన్స్. ఓకే, పర్చేజెస్ ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్ ఉండాలి. బికాస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉందంటే తగ్గిపోతుంది కదా మనకి అక్కడ. అదే కదా కావాల్సింది మనకి. పర్చేజెస్ నేచరే డెబిట్ బ్యాలెన్స్. వెరీ గుడ్, ఆఫ్ కోర్స్. సో స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు కరెక్ట్ గానే. సో ఏమీ లేదండి, జస్ట్ మీరు ఆన్సర్స్ చెప్పినా సరే మళ్ళీ అడుగుతూ ఉంటారు, మళ్ళీ మీరు ఏమన్నా చేంజ్ చేస్తారేమో, డౌట్ వస్తుందనేమో అని. ఓకే, సో మీకు తెలిసిన ఆన్సర్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. ఓకేనా? సో దానికి స్టిక్ ఆన్ అవ్వే ఉండండి. సో పర్చేజెస్ ఆల్వేస్ హ్యావింగ్ డెబిట్ నేచర్. ఓకేనా అండి? సో కాకపోతే ఇక్కడ మనం తగ్గించవచ్చు కదా, మరి క్రెడిట్ చేస్తామంటే క్రెడిట్ అట్లా చేయకూడదు. ఓకేనా? సో దానికి ఆల్టర్నేట్ గా మనం ఏం చేస్తాం, పర్చేజ్ రిటర్న్స్ అనే అనదర్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం మనం. ఓకే, సో పర్చేజ్ రిటర్న్స్ లెడ్జర్ లో మనం ఎంత అమౌంట్ అయితే గూడ్స్ రిటర్న్ చేస్తున్నామో అది ఎంటర్ చేస్తాం అనమాట. ఈ పర్చేజ్ రిటర్న్స్ జనరల్ గా అకౌంటింగ్ ఎలా ప్రిపేర్ చేస్తారు మీరు? ఎలా అకౌంటింగ్ ప్రిపేర్ చేస్తారు పర్చేజ్ రిటర్న్స్ కి? ఎంట్రీ పోస్ట్ చేశారు, తర్వాత మనం ఈ పర్చేజ్ రిటర్న్స్ ఎక్కడ పోస్ట్ చేస్తాము ఫైనల్ అకౌంట్స్ లో? వెరీ గుడ్. యాక్చువల్లీ 2 వేస్ ఉన్నాయి మనకి. సో రైట్. సో ఈ పర్చేజ్ రిటర్న్స్ 1000 రూపీస్ అనేది మీరు ట్రేడింగ్ అకౌంట్ లో పర్చేజెస్ నుంచి అక్కడే మైనస్ చేసి రాయొచ్చు మీరు 1000 రూపీస్ అని. ఫైనల్ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే చేస్తుంది. ట్రేడింగ్ అకౌంట్ ప్లస్ పర్చేజ్ రిటర్న్స్. వెరీ గుడ్ మల్లికార్జున్. ఓకే, సో ట్రేడింగ్ అకౌంట్ లో నుంచి పర్చేజెస్ గ్రూప్ లో నుంచి మనం కొంత అమౌంట్ 1000 రూపీస్ అనేది లెస్ చేసి నోట్ చేస్తాం అనమాట. కంప్లీట్ గా 49,000 ఉంటుంది. ఓకేనా? లేదు అంటే ఏం చేయొచ్చు మీరు, క్రెడిట్ సైడ్ నోట్ చేయొచ్చు. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ నోట్ చేసిన, డెబిట్ సైడ్ మైనస్ చేసిన ఒకటే ఉంటుంది మనకి. ఓకేనండి? సో అలా చేయటం వల్ల అది జనరల్లీ 2 వేస్ అనమాట. ఓకేనండి? మనం ఏం చేస్తాము అంటే సేమ్ పర్చేజ్ రిటర్న్స్ ని 1000 రూపీస్ మనకు అక్కడ తగ్గించాలి పర్చేజెస్ గ్రూప్ లో అంటే మీరేం చేస్తారంటే ఈ పర్చేజ్ రిటర్న్స్ అనే లెడ్జర్ ని కూడా తీసుకువెళ్ళి పర్చేజెస్ గ్రూప్ కి అసైన్ చేస్తారనమాట. అలా అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి బ్యాలెన్స్ అమౌంట్ అనేది డిడక్ట్ చేసేస్తుంది సేమ్ గ్రూప్ కి అసైన్ చేయటం వల్ల. ఓకే, సో కంప్లీట్ గా పర్చేజెస్ గ్రూప్ కి ఎన్ని లెడ్జర్ అకౌంట్స్ వస్తుంది? 2 ledgers. First one is purchases group, second one is purchases ledger and then purchase returns ledger also. ఓకే, ఓన్లీ ఈ 2 వే, అంతకు మించి ఇంకేమీ రావండి ఈ గ్రూప్ లో. సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఓన్లీ ఇన్వెంటరీ పర్చేజెస్ అయితే నోట్ చేసుకుంటారు, అది క్యాష్ అయినా క్రెడిట్ అయినా సరే పర్చేసెస్ గ్రూప్ కి అసైన్ చేస్తాము. అండ్ దెన్ పర్చేసెస్ రిటర్న్స్ ఆల్సో రికార్డెడ్ ఇన్ దట్ పర్టికులర్ పర్చేస్ గ్రూప్ ఓన్లీ, బికాస్ ఆటోమేటికల్లీ డిడక్ట్ అవ్వాలి కాబట్టి మనకి. ఓకే, రైట్.
నెక్స్ట్ థర్డ్ పాయింట్ అదేనమ్మా, గూడ్స్ రిటర్న్ టు జాన్. ఓకే, ఎగ్జాంపుల్ కూడా 1000 చెప్పాను, రైట్ ఫైన్. గూడ్స్ రిటర్న్ టు జాన్ అయితే కనుక మళ్ళీ సేమ్ మనం ఏం చేస్తాం, అదే ఎంటర్ చేస్తాం. సో ఫైనల్ గా మనకి 40,000 రూపీస్ డిస్ప్లే చేస్తుంది పర్చేజెస్ బ్యాలెన్స్ అనేది, అలా గ్రూప్ కి అసైన్ చేయడం వల్ల. సో దట్ ఈస్ అబౌట్ పర్చేజెస్ అకౌంట్ గ్రూప్. సేమ్ sales group also. Okay, so sales group displays in which side of the account? ట్రేడింగ్ సైడ్, క్రెడిట్ సైడ్ అనమాట. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ డిస్ప్లే అవుతుంది. ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్, వెరీ గుడ్. ఓకే, అక్కడ పర్చేజెస్ నోట్ చేసుకుంటారు. సేల్స్ గ్రూప్ లో సేల్ ఆఫ్ ది ఇన్వెంటరీ అనమాట. ఇన్వెంటరీ సేల్ చేసినప్పుడు మాత్రమే మీరు సేల్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఓకే, సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేసి సేల్స్ లెడ్జర్ ని సేల్స్ గ్రూప్ కి అసైన్ చేస్తారు అనమాట. ఓకేనండి. సో ఎగ్జాంపుల్, సోల్డ్ గుడ్స్ టు అమన్, ఎంట్రీ అమన్ టు సేల్స్, వెరీ గుడ్, అమన్ టు సేల్స్. నెక్స్ట్, sold goods to Vicky for 40,000 rupees. Vicky account debited to sales account. So what is the sales ledger balance? What is the final sales ledger balance? Okay, total amount enta sales ledger lo 60,000 rupees. So 60,000 rupees meeku amount, yes 60k. So 60,000 rupees మీకు అక్కడ ట్రేడింగ్ అకౌంట్ లో డిస్ప్లే చేయాలి అంటే రెండింటిని కూడా తీసుకోవాలి. ఏ గ్రూప్ కి అసైన్ చేస్తారు? సేల్స్ గ్రూప్ లోనే అసైన్ చేస్తాం. ఓకే, so every sales ledger comes under sales group only. But important point, only inventory sale amma. ఓకే, క్రెడిట్ సేల్ అయినా క్యాష్ సేల్ అయినా సరే రెండు కూడా అదే గ్రూప్ వస్తుంది. ఇన్వెంటరీ మాత్రమే. ఎసెట్ సేల్ చేస్తున్నారు, ఇక్కడికి రాదు. ఓకే, అండ్ దిస్ గ్రూప్ ఆల్సో రికార్డ్స్ సేల్స్ రిటర్న్స్ ఆల్సో. ఓకే, రైట్. ఓకే, సేల్స్ రిటర్న్ ఇది. ఓకే, గూడ్స్ రిటర్న్డ్ ఫ్రమ్ అమన్. అమన్ దగ్గర నుంచి మనకి రిటర్న్ వచ్చేసాయి. ఎంత వర్త్ ఆఫ్ రిటర్న్ వచ్చేసాయి? గూడ్స్ 3,000. సో వాట్ ఈస్ ద ఫైనల్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది సేల్స్ గ్రూప్? 57k. So 57k is the closing balance of the sales group. Okay, so how many ledger does a sales account group consist? Two. What are those? Sales account group and then sales returns account group also. So not a group, sales account and then sales ledger account. Sorry, sales returns account. Okay, right. So what are the conditions for the sales account group? Okay. Next ఇంకా only that point. Ante. So the basic rule is it records the inventory, sale of the inventory only. The sale can be a credit sale or a cash sale. It records both. Okay, inventory, cash and credit sales. It consists of the two ledgers, that is sales ledger and then sales returns ledger also. Okay, సో ఫైనల్ గా మనకి సేల్స్ బ్యాలెన్స్ అకౌంట్ గ్రూప్ వచ్చేసరికి 57,000 రూపీస్ డిస్ప్లే చేసి చూపిస్తుంది. సో ఇక్కడతో మనకి P&L అకౌంట్ లో 2 గ్రూప్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ గ్రూప్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ ఈజ్ ఆల్సో ఎ ప్రైమరీ గ్రూప్. ఓకే, సో ఎన్ని ప్రైమరీ గ్రూప్స్ ఇప్పటి వరకు అయిపోయింది మనకి? 2 primary groups అయిపోయినాయి. థర్డ్ వన్ ఈస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఆల్సో ఎ ప్రైమరీ గ్రూప్. Okay, which is displayed on the trading account debit side. Okay nandi, so direct expenses appears on the debit side of the trading account only. Trading account lo etuvanti expenses enter chestu untaru meeru. Okay, trading account lo kuda expenses note chestam, not only purchase but also some other expenses. Okay, so expenses, etuvanti type of expenses ni mana trading account lo note chestamu. Generally, what type of expenses are recorded in trading account? Wages, octroi, very good. Okay, yeah, tell me some of the examples.
ట్రేడింగ్ అకౌంట్లో ఫ్యాక్టరీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, వెరీ గుడ్, క్యారేజ్ ఇన్వర్డ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, రైట్. సో మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యాక్టరీ ఓవర్హెడ్స్ అవన్నీ కూడా ఎక్కడ నోట్ చేస్తాం మనం? ట్రేడింగ్ అకౌంట్లోనే నోట్ చేస్తాము. వెరీ గుడ్. సో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ వేజెస్, ఆక్ట్రాయ్, క్యారేజ్ ఇన్వర్డ్స్ అవన్నీ కూడా ట్రేడింగ్ అకౌంట్లోనే వస్తుంది. సో డైరెక్ట్లీ వీ కెన్ సే దట్ expenses that are related to the manufacturing of a product or rendering of a service. Those type of expenses are recorded in trading account. Okay, and we can also identify or link it with the cost object also. So cost object ki link up ayi untundannala manaki ee expenses anevi. Okay, it varies directly with the changes in the volume of the cost object also. Okay, one of the examples. So some of the examples are, ఎగ్జాంపుల్స్ ఏం చెప్పారు అంటే మీకు అక్కడ అబిసి ఎలక్ట్రానిక్స్ పర్చేస్డ్ 10 ల్యాప్టాప్స్ ఫ్రమ్ స్టీఫెన్ వర్త్ ఆఫ్ 5 lakhs rupees. At the time they incurred some transportation and then unloading charges. ఓకేనండి. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తారు అంటే ఏవైతే గూడ్స్ పర్చేస్ చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నామా, ఓకేనా, ఆ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ గా మెటీరియల్ ఐ మీన్ ఆ ప్రొడక్ట్ కాస్ట్ కి యాడ్ చేసేస్తాం మనం. డైరెక్ట్లీ యాడ్ దట్ కాస్ట్ టు దట్ ఆబ్జెక్ట్ అనమాట. కొన్ని ఏం చేస్తారంటే డైరెక్ట్ గా దానికి యాడ్ చేయకుండా ఓవరాల్ గా యాడ్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెన్సెస్ అన్నిటిని ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఆర్ అన్లోడింగ్ చార్జెస్ ఆర్ వేజెస్, ఆక్ట్రాయ్, క్యారేజ్ ఇన్ వర్డ్స్. Like this type of expenses are recorded in direct expenses, which means directly related to the manufacturing of a product or rendering of the services. Okay, we can also track the expenses. పర్టికులర్ గా ప్రొడక్ట్స్ కి ఎంత అయిందో కూడా మీరు ట్రాకింగ్ చేసుకోవచ్చు అనమాట వీటికి. ఓకేనా, బట్ సమ్ ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ వీ కాంట్ ట్రాక్ దట్ వన్. ఇండివిజువల్ గా వీటికి ఎంత అవుతుంది, ఈ ప్రొడక్ట్ కి మనం ఇంత పర్టికులర్ గా ఇంకా అవుతుందమ్మా అని మనం చెప్పలేము. ఓకే, సో ట్రాన్స్పోర్టేషన్ ఉంది. సో ఓన్లీ సమ్ వాల్యూమే, కొంచెం వాల్యూమే ఉన్నాయి గూడ్స్ అనేది మనకి. ఓకేనా, సో ట్రాన్స్పోర్ట్ అనేది మేబీ చిన్న వెహికల్ లైక్ ఆటో టైప్ ఆర్ మినీ వెహికల్ మనం మాట్లాడుకోవచ్చు. వాల్యూమ్ చేంజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవుతుందంటే మనం ఏం చేస్తాం ఇంకా కంపల్సరీగా? సో లార్జ్ వెహికల్స్ మనం చూస్ చేసుకుంటాం బికాస్ వాల్యూమ్ మన దగ్గర ఎక్కువ ఉంది కాబట్టి. సో ఇన్ కేస్ వాల్యూమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ చేంజ్ అయితే కనుక మనకి ఎక్స్పెన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి, కన్ఫామ్ గా ఇదే ఉంటుంది, ఫిక్స్డ్ అని మనం చెప్పలేము. ఓకే, లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్సో మెషినరీస్ రన్ అవుతూ ఉంటుంది మనకి. ఓకేనండి, సో అవి ఓన్లీ కొంతవరకే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలం మెషినరీస్ యూజ్ చేసి. నాకు ఇంకా ఎక్కువ వాల్యూమ్ కావాలి, ఆ మిషనరీ ఇంకా అంత వాల్యూమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు, మనం ఏం చేస్తాం ఇంకా ఇంకొక మెషినరీ పర్చేస్ చేయొచ్చు, అప్పుడు మనకి ఇంకా ఎక్స్ట్రా పవర్ బిల్ వస్తుంది. ఓకే, ఫ్యాక్టరీ హెడ్స్ నెక్స్ట్ లేబర్ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది, మనం వాళ్ళకి వేజెస్ పే చేయాల్సి ఉంటుంది. చేంజ్ అవుతుందా లేదా? ఓన్లీ 10 units ఒకళ్ళు ఇద్దరు సరిపోతారు, 100 units ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది మనం ఎంప్లాయీస్ని. ఓకే, సో వాల్యూమ్ చేంజ్ అయితే మనకి ఎక్స్పెన్సెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ వీ కెన్ ఆల్సో ట్రాక్ దట్ ఎక్స్పెన్సెస్. పర్టికులర్గా వీటికి ఇంత అవుతున్నాయి అని మనం ఐడెంటిఫై చేయగలము. అలా అటువంటి ఎక్స్పెన్సెస్ని మనం ఏమంటారు? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. Okay, and octroi also comes under direct expenses. What is meant by octroi? Octroi అంటే ఏంటండి? సో మనం అవార్డ్ చాలా సార్లు విన్నాం కదండి, ఆక్ట్రాయ్ కూడా మన డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో నోట్ చేసుకుంటామని. సో వాట్ ఈస్ meant by that? ఆక్ట్రాయ్, చార్జెస్ పేడ్ ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ ది గూడ్స్. ఓకే, ఐ థింక్ దట్ ఈస్ కస్టమ్స్. కొంచెం దగ్గరకు వచ్చారు. ఇంపోర్ట్ ఆఫ్ ది గూడ్స్ అఫ్ కోర్స్ కస్టమ్స్ పే చేస్తాం, అడిషనల్ గా ఆక్ట్రా కూడా పే చేస్తారు కస్టమ్స్ తో పాటు. దిస్ ఆర్ ఆల్ టాక్సెస్ అమ్మా. ఓకేనా, కస్టమ్స్ ఎప్పుడు పే చేస్తామంటే ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు. ఓకేనండి, సో ఎయిర్ ప్లేన్ కానీ ఎయిర్వేస్ కానీ ఆర్ఎల్స్ వాటర్ ఓషన్ ద్వారా అలా ఒక ప్లేస్ నుంచి ఒక సీ వాటర్ వేస్ అలా కానీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు అక్కడ మనం కస్టమ్స్ వాళ్ళకి పే చేస్తాం. టాక్సెస్ ఆల్సో, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ టాక్సెస్ అనమాట. ఆఫ్టర్ ఎప్పుడు పే చేస్తారంటే ఇంపోర్ట్ చేసుకున్నారు త్రూ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ దగ్గరకు వచ్చినాయి అనుకుందాం మన గూడ్స్ అనేవి, వైజాగ్ దగ్గర నుంచి గుంటూరుకి రావాలి ఎగ్జాంపుల్గా.
ఓకేనా. సో వైజాగ్ దగ్గర నుంచి గుంటూరు రావాలంటే సమ్ ఆఫ్ ది ప్లేసెస్ అనేవి చేంజ్ అవుతూ ఉండాలి. లోకల్ గవర్నమెంట్ కి పే చేసేది ఆక్ట్రాయ్ అనమాట. ఓకే. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మనం డిస్ట్రిక్ట్ మారిపోతూ ఉంటాం, సమ్ టైమ్స్ స్టేట్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనండి. ఆ టైంలో ఆ లోకల్ గవర్నమెంట్ కి మీకు పర్మిషన్ ఇస్తారు గూడ్స్ ని తీసుకొచ్చుకోవడానికి. ఓకేనండి. అప్పుడు మనం పే చేసేది ఏంటంటే ఆక్ట్రాయ్ అనమాట. సో వి పే సమ్ టైప్ ఆఫ్ టాక్సెస్ టు ది లోకల్ గవర్నమెంట్. వి కాల్ ఇట్ as ఆక్ట్రాయ్ అట్ ద టైమ్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఆఫ్ ది గూడ్స్. ఓకే. డైరెక్ట్ ఇంపోర్ట్ చేసిన దగ్గర పే చేస్తే కస్టమ్స్. అక్కడ నుంచి గూడ్స్ ని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా మన ఏరియా వరకు, అక్కడ లోకల్ గవర్నమెంట్ వాళ్ళకి పే చేసేదని ఆక్ట్రాయ్ అంటారు. ఓకే. రైట్. సో one of the examples: wages, freight, manufacturing, factory rent, coal, gas, water, carriage inwards. So these are some of the examples for the direct expenses. Clear about the direct expenses group? ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఇండివిజువల్ లెడ్జర్సే, కంపల్సరీగా క్రియేట్ చేయాలి. లెడ్జర్స్ అంటే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి. ఈ ఇండివిజువల్ లెడ్జర్స్ అన్నింటిని తీసుకెళ్లి ట్రేడింగ్ అకౌంట్ లో సపరేట్ గా నోట్ చేసాం అనుకోండి, ట్రేడింగ్ అకౌంట్ ఎంత వస్తుంది, ఒక పెద్ద లిస్టే ప్రిపేర్ అవుతుంది మనకి. బట్ ఇండివిజువల్ చిన్నవన్నీ కూడా నోట్ చేయలేము మనం అలాగా వెళ్ళి. ఓకేనా. అందుకని మనం ఏం చేస్తూ ఉంటాం, ఎక్స్పెన్సెస్ వీటంటే ఎక్స్పెన్సెస్ అన్నిటిని కలిపి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ బ్యాలెన్సెస్ మనం అక్కడ అసైన్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్ ఎలా అపేర్ అవుతుందంటే మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా, అలా సింపుల్ గా అపేర్ అవుతుంది మనకి. ఓకే. ఇంకా ఇండెప్త్ గా చూడాలి అంటే అప్పుడు మీరు ఇండివిజువల్ లెడ్జర్స్ ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే. రైట్. సో వేజెస్ అనే లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు టాలీలో ఏమవుతుంది అంటే, వేజెస్ అనే లెడ్జర్ క్రియేట్ చేస్తారు. క్రియేషన్ టైంలోనే మీరు అక్కడ గ్రూప్ కూడా చెప్పాల్సి ఉంటుంది. ఓకే. సో కంపల్సరీ అండి, ఒక లెడ్జర్ క్రియేట్ చేస్తున్నారంటే మ్యాండటరీగా మీరు ఒక గ్రూప్ అసైన్ చేయాల్సి ఉంటుంది. నేను ఏ గ్రూప్ అసైన్ చేయలేను, అది పాసిబుల్ కాదు. ఇట్స్ అన్ కంపల్సరీ ఆప్షన్. ఓకే. బట్ ఏ గ్రూప్ అసైన్ చేయాలి అనేది, ఆ చాయిస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మీకు ఫైనల్ గా ఆటోమేటికల్లీ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ అయిపోతుంది అని చెప్పాను. మీకు ఆల్రెడీ ఒక సెషన్ లో చూపించాను కదా, ఒక ఎంట్రీ పోస్ట్ చేయగానే మనకి ఫైనల్ అకౌంట్స్ లో డిస్ప్లే చేసేసింది రిపోర్ట్స్ అనేవి. ఓకే. అవి అలా ప్రాపర్ గా డిస్ప్లే చేయాలి అంటే మీరు ఎంట్రీస్ కరెక్ట్ గా పోస్ట్ చేయాలి. ఆ ఎంట్రీస్ కి లెడ్జర్స్ క్రియేట్ చేస్తారు. ఆ లెడ్జర్స్ ని ప్రాపర్ రిలేటెడ్ గ్రూప్స్ కి అసైన్ చేయాలి. ఓకే. ఇన్ కేస్ మీరు లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ని తీసుకువెళ్ళి ట్రేడింగ్ అకౌంట్ కాకుండా ఏదైనా ఎక్స్పెన్సే కదా అని పిఎన్ఎల్ అకౌంట్ కి మార్చారు. ఓకే. ట్రేడింగ్ అకౌంట్ లో కాకుండా పిఎన్ఎల్ అకౌంట్ కి చేంజ్ చేశారు. దాన్ని ఏమవుతుంది, మనకి గ్రాస్ ప్రాఫిట్ లో చేంజెస్ వస్తుందా లేదా? యా, వెరీ గుడ్. దెర్ ఇస్ అ చేంజెస్ ఇన్ ద గ్రాస్ ప్రాఫిట్ అనమాట. నెట్ ప్రాఫిట్ కూడా చేంజ్ అవుతుందా లేదా? ఎస్, చేంజ్ అయిపోతుంది. ఆటోమేటికల్లీ మీరు అకౌంటింగ్ రన్ చేస్తున్నట్టు వస్తుంది. ఓకేనా. సో మనం వెరీ కేర్ఫుల్ గా ఉండాలి టాలీలో ఈ ఎంట్రీస్ పోస్ట్ చేసేటప్పుడు, లెడ్జర్స్ కి గ్రూప్స్ అసైన్ చేసేటప్పుడు. ఓకే. ఆ రెండు కరెక్ట్ గా చేశారు అంటే ఫైనల్ అకౌంట్స్ క్లియర్ గా టాలీ అయిపోతుంది, మీకు ప్రాపర్ గానే వస్తుంది. ఓకేనండి. సో దీస్ గ్రూప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డైరెక్ట్ ఇన్కమ్. సో డైరెక్ట్ ఇన్కమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటే ఏ అకౌంట్ కంప్లీట్ అయిపోతుంది మనకి? ట్రేడింగ్ అకౌంట్ కంప్లీట్ అయిపోతుంది. సో ట్రేడింగ్ అకౌంట్ లో ఎన్ని గ్రూప్స్ వస్తున్నాయి? 4. One is purchases, another one is sales, next one is direct expenses, direct income. So direct income is also a primary group. Okay. So what are the expenses that we recorded in direct income? ట్రేడింగ్ అకౌంట్ లో అసలు ఇన్కమ్స్ ఏమైనా నోట్ చేసాం మనం, సేల్స్ కాకుండా? క్లోజింగ్ స్టాక్ ఎంటర్ చేసాం. ఓకే. సో క్లోజింగ్ స్టాక్ ఆటోమేటికల్లీ ఎంటర్ అయిపోతుంది. సేల్స్, వెరీ గుడ్. సేల్స్ రిటర్న్స్ డిడక్ట్ చేసేవాళ్ళం సేల్స్ నుంచి. అంతకు మించి ఇంకేమైనా చేసేవాళ్ళం డైరెక్ట్ ఇన్కమ్. ఐ మీన్ ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, స్టాక్ డెస్ట్రాయిడ్ ఆర్ థెఫ్ట్, గూడ్స్ లాస్, గూడ్స్ స్టోలెన్, వెరీ గుడ్. ఇంకా డెలివరీ ఛార్జెస్. ఓకే. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి ఆపోజిట్ డైరెక్ట్ ఇన్కమ్. ఖర్చు పెడితే కనుక ఆ టైంలో మనం ఎక్స్పెన్సెస్ కింద నోట్ చేస్తాం, వాటి ద్వారా ఇన్కమ్ వస్తే కనుక
డైరెక్ట్ ఇన్కమ్ గా నోట్ చేసుకుంటాం అమ్మా. డైరెక్ట్ ఇన్కమ్ రిఫర్స్ టు ద ఇన్కమ్ దట్ బిజినెస్ ఎర్న్స్ through activities directly related to the day-to-day operations. We have two conditions అన్నమాట. ఓకే, టూ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయింది అంటే కనుక దెన్ డైరెక్ట్ ఇన్కమ్ కింద నోట్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ద కంపెనీ షుడ్ క్యారీ ఆన్ ట్రేడింగ్ యాక్టివిటీ, దట్ ఈస్ పర్చేసింగ్ అండ్ సేల్ ఆఫ్ ది గూడ్స్, అండ్ దెన్ such income should be related to the main business activity. That is the important point. ఓకే, సో డైరెక్ట్ ఇన్కమ్ కింద ఎప్పుడు నోట్ చేస్తాము అంటే మీరు ఆ కంపెనీల యాక్టివిటీస్ అనేవి గూడ్స్ కి రిలేటెడ్ అయి ఉండాలి. ఓకే, అది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, లేదంటే ఫినిష్డ్ గూడ్స్ నే పర్చేస్ చేసి సేల్ అయినా చేయొచ్చు. బట్ కంపెనీ మెయిన్ ఈస్ ట్రేడింగ్ యాక్టివిటీ అనమాట. ట్రేడింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి ఉండాలి. నెక్స్ట్ కండిషన్ ఏం చెప్తున్నారు? సచ్ ఇన్కమ్, ఏదైనా మీకు ఇన్కమ్ వస్తుంది అంటే ఆ ఇన్కమ్ అనేదంట మీ మెయిన్ బిజినెస్ యాక్టివిటీస్ కి సంబంధించి అయ్యి ఉండాలి అంటున్నారు. ఆఫ్కోర్స్ సేల్స్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ ఇన్కమ్. ఓకే, మీ మెయిన్ ట్రేడింగ్ యాక్టివిటీ కాదా, పార్ట్ కాదా లేదా? ఎస్, ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ. ట్రేడింగ్ యాక్టివిటీ అండి. గూడ్స్ ని అమ్ముతున్నారు, కొన్న వాటిని అమ్ముతున్నారు మీరు. ఓకే, ఇన్కమా కాదా? ఎస్, ఇన్కమ్. మీ మెయిన్ బిజినెస్ యాక్టివిటీయే కాదా? ఎస్. బట్ డైరెక్ట్ ఇన్కమ్ లో నోట్ చేయం మనం సేల్స్ ని, సపరేట్ గా చూపిస్తాము. ఎందుకంటే సపరేట్ గా సేల్స్ ఎంత వాల్యూ వచ్చిందో మనం ఐడెంటిఫై చేయడం కోసం సేల్స్ ఎప్పుడు కూడా సపరేట్ గా చూపిస్తారు. మరి ఇంకా ఏం వస్తుంది సేల్స్ కాకుండా? ఇంకా కంపెనీకి ఏమైనా ఇన్కమ్స్ ఉంటాయా విచ్ ఈస్ రిలేటెడ్ టు ద మెయిన్ బిజినెస్ యాక్టివిటీ? మన మెయిన్ బిజినెస్ యాక్టివిటీ అంటే ఈ ట్రేడింగ్ అమ్మ, గూడ్స్ ని కొనటం అమ్మటం. వాటికి సంబంధించి కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి మనకి, బట్ ఖర్చులే కాకుండా వాటి ద్వారా ఇన్కమ్ కూడా వస్తుంది అంటున్నారు. Examples: sale of empty barrels or sale of gunny bags, sale of byproducts. ఒక ప్రొడక్ట్ ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న టైంలో దానికి ఆల్టర్నేట్గా ఏమైనా బై ప్రొడక్ట్స్ వస్తే, కో ప్రొడక్ట్స్ కానీ బై ప్రొడక్ట్స్ కానీ వస్తే వాటిని సేల్ చేసినప్పుడు వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్ ని మీరు డైరెక్ట్ ఇన్కమ్ కి అంటారు. ఓకే, కొన్ని గూడ్స్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు వాటికి మెయిన్ గుడ్ ఫినిష్డ్ గుడ్ వచ్చేస్తుంది, బట్ ఆల్టర్నేట్ కి ఇంకొకటి కూడా వస్తుంది, దాన్ని కూడా మీరు సేల్ చేస్తూ ఉంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఎవ్రీ టైం మనం డిస్కస్ చేసుకునేది, లైక్ నేను ఎప్పుడు చూసేది ఏంటంటే లైక్ షుగర్ అనమాట. షుగర్ కేన్ ఇండస్ట్రీస్ లో షుగర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత షుగర్ కేన్స్ తీసుకొస్తారు కదా, వాటి తర్వాత వేస్ట్ వస్తుంది, నెక్స్ట్ సమ్ అదర్ కెమికల్స్ కూడా వస్తుంది లైక్ మొలాసిస్ అని, ఇవన్నీ కూడా. అవి కూడా సేల్ చేస్తారా లేదా డస్ట్బిన్ లో పడేస్తారా అంటే సేల్ చేస్తారు. అవి దేనికి యూజ్ చేస్తారు? సమ్ ఆఫ్ ది ఆల్కహాల్స్ కి. ఓకే, యా, వాటికి కూడా వాటన్నిటిని కూడా కొన్నిటికి యూజ్ చేస్తారమ్మా. ఓకేనా, కో ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ ని కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఓకేనా అండి? సో ఆ కో ప్రొడక్ట్స్ ఆర్ బై ప్రొడక్ట్స్ ని ఏమంటారంటే అవి కూడా సేల్ చేస్తున్నామా లేదంటే ఎస్ సేల్ చేస్తున్నాం, బట్ అది మన మెయిన్ ప్రొడక్ట్ కాదు. ఓకే, మెయిన్ ప్రొడక్ట్ అయితే కనుక మీరు సేల్స్ గ్రూప్ కింద అసైన్ చేస్తారు. మెయిన్ ప్రొడక్ట్ కాకపోతే కనుక వాటి ద్వారా వచ్చిన ఇన్కమ్స్ ని మీరు డైరెక్ట్ ఇన్కమ్స్ అంటారు. ఓకే, సేల్ ఆఫ్ ఎంటీ బ్యారల్స్ ఆర్ సేల్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గా నేను మ్యానుఫ్యాక్చరింగ్ లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షుగరే అనుకుందాం. ఓకేనండి, సో షుగర్ కంప్లీట్ గా ఫినిష్డ్ కూడా వచ్చేసిన తర్వాత నేను బ్యాగ్స్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో బ్యాగ్స్ ప్యాక్ చేసే టైంకి నాకు బ్యాగ్స్ కొనాలి కదా, మరి ఆ బ్యాగ్స్ అని నాకు కొనేటప్పుడు ఎక్స్పెన్సెస్ అవుతుందా లేదా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద నోట్ చేస్తారు కొన్నప్పుడు. ఓకేనండి, సో ఫర్ ఎగ్జాంపుల్ గా 2000 బ్యాగ్స్ కొన్నాను నేను, 2000 బ్యాగ్స్ కొన్నాను, బట్ నేను రియల్ టైంలో నేను ఎన్ని యూస్ చేశానంటే ఓన్లీ 1000. రిమైనింగ్ 1000 స్టాక్ ఉంటుందా లేదా? ఉంటాయా లేదా? పాడైపోతాయి మనకి? లేదు, ఇంకా ఉంటాయి. నేనేమనుకున్నాను, నెక్స్ట్ టైం యూస్ చేయొచ్చు అనుకున్నాను, బట్ సడన్ గా ఏం జరిగింది అంటే ఇంటర్నల్ గా కంపెనీ లోగో చేంజ్ అయిపోయింది. ఓకే, లోగో చేంజ్ అయిపోయింది, లేదంటే ప్యాకింగ్ మోడల్ చేంజ్ అయింది. ఆ బ్యాగ్స్ కాకుండా వేరే సమ్ అదర్ మోడిఫై చేసి సమ్ అదర్ వేరే బ్యాగ్స్ కొత్తగా స్టార్ట్ చేయమని చెప్పారు. మరి పాత స్టాక్ ఏమవ్వాలి ఇప్పుడు? ఇంకా మనం ఏం చేస్తాం? ఇంకా సేల్ చేసేయచ్చు. ఓకేనా, యా, స్క్రాప్ కింద పడేయచ్చు, లేదంటే కనుక సేల్ చేసేసేయచ్చు అనమాట. సో సేల్ చేసినప్పుడు అంతకుముందు కొన్నప్పుడు మీకు ఎక్స్పెన్స్, ఇప్పుడు వాటిని అమ్ముతుంటే మీకు ఇన్కమ్ వస్తుందా లేదా? ఎస్, వస్తుంది, విచ్ ఈస్ రిలేటెడ్ టు ద మెయిన్ బిజినెస్ యాక్టివిటీ. Okay, then that income should be comes under
డైరెక్ట్ ఇన్కమ్. ఓకే, సేల్ ఆఫ్ స్క్రాప్, వేస్ట్ ని సేల్ చేస్తున్నప్పుడు సమ్ టైమ్స్ మీరు ఇన్కమ్స్ రిసీవ్ చేసుకుంటారు, కొంత అమౌంట్ ఎంతో కొంత రిసీవ్ చేసుకుంటారు స్క్రాప్ కి ఇచ్చేసినప్పుడు కూడా. దెన్ ఆ అమౌంట్ కూడా మీకు ఏమవుతుంది అంటే డైరెక్ట్ ఇన్కమే అవుతుంది, విచ్ ఈస్ రిలేటెడ్ టు ద మెయిన్ బిజినెస్ యాక్టివిటీ అమ్మా. ఓకే, రైట్. సో దోస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ డైరెక్ట్ ఇన్కమ్ గ్రూప్. బిజినెస్ లో ఇన్కమ్స్ చాలా ఉంటాయి, లైక్ ఎలాంటిది అంటే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అనుకుందాం, ఆర్ ఎల్స్ రెంట్ అనమాట. లైక్ రెంట్ ఎలాంటి అంటే నేను నా దగ్గర ఒక 3 గోడౌన్స్ ఉన్నాయి, 3 గోడౌన్స్ లో నేనేం చేశానంటే 2 గోడౌన్స్ నేను యూటిలైజ్ చేసుకుంటున్నాను, 1 గోడౌన్ ఇంకా అలానే ఉంది. తర్వాత గూడ్స్ ఏమైనా ఇంక్రీజ్ అయితే నేను ఆ గోడౌన్ యూటిలైజ్ చేసుకోవచ్చు అనుకున్నాను, బట్ అవి ఎప్పుడో తెలీదు, కరెక్ట్ గా ప్రాపర్ డేట్ లేదు. ఓకేనా, సో వాళ్ళు ఏం చెప్పారు అంటే కొంత టైం గ్యాప్ ఉంది, ఆఫ్టర్ 3 months తర్వాత మన గోడౌన్ యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో 3 months నేను ఆ గోడౌన్ ని వేస్ట్ చేయకుండా నేనేం చేస్తాను, అదర్ పర్సన్స్ కి రెంట్కి ఇవ్వచ్చు నేను అది. ఓకేనండి, మన దగ్గర ఒకటి ఉంది అంటే కనుక అది మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు మనం ఏంటి, అదర్ పర్సన్స్ కి యూజ్ అవుతుంది అంటే కనుక వాళ్ళకి ఇస్తాను. సో నాకు ఆ థర్డ్ కూడా నేనేం చేస్తున్నాను, రెంట్కి ఇస్తున్నాను. సో వాళ్ళకి ముందే చెప్పాను 3 months వరకు మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, ఆఫ్టర్ 3 months మీరు వెకేట్ చేయాలి, నాకు అది కావాలి. వాళ్ళకి అర్జెన్సీ ఉందని చెప్పారు, ఓకే, ఇమీడియట్ నీడ్ ఉందని చెప్పారు. సో నేనేం చేస్తున్నాను, రెంట్కి ఇచ్చేస్తున్నాను. సో రెంట్కి ఇచ్చినప్పుడు ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటారా లేదా? ఎస్, రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు ఆ ఇన్కమ్ అనేది మీ మెయిన్ బిజినెస్ యాక్టివిటీనా? మీ మెయిన్ బిజినెస్ యాక్టివిటీ ఏంటి, గూడ్స్ ని కొనటం, గూడ్స్ ని అమ్మటం, అది మీ మెయిన్ బిజినెస్ యాక్టివిటీ. బట్ రెంట్కి ఇవ్వటం, దాని ద్వారా ఇన్కమ్ రిసీవ్ చేసుకోవడం అనేది మన మెయిన్ బిజినెస్ యాక్టివిటీ కదా, ఆల్టర్నేట్ గా సమ్ అదర్ సోర్సెస్ అనమాట. రెంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ కదా మేడం? ఎస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఇన్కమ్. బట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనకి, అది మెయిన్ బిజినెస్ యాక్టివిటీ డిఫరెన్స్ ఏంటి ఇన్కమ్స్ కి అని చెప్పేసి. ఓకే, సో అది మన మెయిన్ బిజినెస్ యాక్టివిటీ కాదు కాబట్టి ఆ రెంట్ రిసీవ్డ్ అనేది మన డైరెక్ట్ ఇన్కమ్ ట్రేడింగ్ అకౌంట్ లో చూపించాం. మరి ఎక్కడ చూపిస్తాం మనం అది? పిఎన్ఎల్ అకౌంట్ లో చూపిస్తాం. ఓకే, సో అదర్ దాన్ మెయిన్ బిజినెస్ యాక్టివిటీస్ ద్వారా వచ్చిన ఇన్కమ్స్ ని మనం పిఎన్ఎల్ అకౌంట్ లో చూపిస్తాం. మెయిన్ బిజినెస్ యాక్టివిటీస్ ద్వారా వచ్చిన ఇన్కమ్స్ ని మనం ఎక్కడ డిస్ప్లే చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్ లో అండర్ ది గ్రూప్ డైరెక్ట్ ఇన్కమ్. Okay, of course sales is also direct income, but we show the sales as separately, just సేల్స్ ఎంత జరిగినాయని మనం ఐడెంటిఫై చేసుకోవడం కోసం. రిమైనింగ్ అన్ని కూడా డైరెక్ట్ ఇన్కమ్ లో వచ్చేస్తుంది. ఓకేనండి, సో సేల్ ఆఫ్ ఎంటీ బ్యారల్స్, గన్ని బ్యాగ్స్, బై ప్రొడక్ట్స్, కో ప్రొడక్ట్స్, స్క్రాప్, డెలివరీ ఛార్జెస్, మేబీ సమ్ టైమ్స్ మోస్ట్లీ డెలివరీ ఛార్జెస్ మనకే ఉంటుంది, కానీ ఇన్ కేస్ మీరు ఏమైనా రిసీవ్ చేసుకుని ఉంటే, మీరు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేసి రిసీవ్ చేసుకొని ఉంటే దాన్ని మీరు డైరెక్ట్ ఇన్కమ్ కింద నోట్ చేసేసుకోవచ్చు. ఓకే, మీ దగ్గర వెహికల్స్ ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇచ్చారు గూడ్స్ ట్రాన్స్పోర్టింగ్ లోప్పుడు. ఓకే, సో ఆ ఇన్కమ్ కనుక మీరు నోట్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఇన్కమ్స్ కింద నోట్ చేసేసుకోవచ్చు. ఓకే, రైట్. బట్ మోస్ట్లీ అక్కడికి రాదులేండి మీకు. సో ఇక్కడతో మనకి ట్రేడింగ్ అకౌంట్ కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్ గా పిఎన్ఎల్ అకౌంట్. పిఎన్ఎల్ అకౌంట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 2 groups, that is indirect expenses, indirect incomes. Expenses which are incurred to operate the business is called indirect expenses అనమాట. బిజినెస్ ని రన్ చేయడం కోసం ఫర్దర్ గా కొన్ని ఎక్స్పెన్సెస్ ని కంపల్సరీగా ఇంకర్ అవ్వాల్సి ఉంటుంది. బట్ అవి లేకపోతే మీ మెయిన్ బిజినెస్ యాక్టివిటీ ఆగిపోతుందా అంటే ఆగిపోదు మనకి, కాకపోతే అవి కూడా ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ ఇస్తుంది మనకి. ఓకేనా అండి, బట్ మన మెయిన్ బిజినెస్ యాక్టివిటీ కాకుండా మన బిజినెస్ ఆపరేట్ చేయడానికి అయితే ఇంకర్ అయితే కనుక వాటిని మనం ఏమంటారు, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. అండ్ యూ కెన్ ట్రాక్ ద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, బట్ యూ కాన్ ట్రాక్ ద ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, అండ్ దెన్ దిస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కమ్స్ అండర్ విచ్ అకౌంట్, దట్ ఈస్ పిఎన్ఎల్ అకౌంట్. ఓకే, ఎగ్జాంపుల్స్. సో వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్? పిఎన్ఎల్ అకౌంట్ లో వచ్చే ఎక్స్పెన్సెస్ అన్ని చెప్పేసేయండి అమ్మా. సాలరీస్, రెంట్, office expenses, administrative expenses, all comes under selling. Very good, selling and distribution expenses, promotions, advertisements. Okay, office or administration like salaries kani, rents, power bill, stationery expenses, all these are comes under discount allowed. Okay, okay,
Depreciation for the assets, very good. Depreciation, bad debts, okay, commission paid or interest paid, all these are comes under indirect expenses. ఇవన్నీ కూడా మన మెయిన్ బిజినెస్ యాక్టివిటీ కాదు, మనం బిజినెస్ రన్ చేయడానికి ఆపరేట్ చేయడానికి మనం ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నాం. సాలరీస్, ఎంప్లాయీస్కి ఇచ్చే సాలరీస్, ఓకే. రాయల్టీ, రాయల్టీ అనే కదా అనిందారా మీరు, రైట్, రాయల్టీ ఎక్స్పెన్సెస్ ఆల్సో, ఓకే. సో ఆల్ దీస్ ఆర్ కమ్స్ అండర్ indirect expenses, okay. Salaries, advertisement, amount paid for rent, commission paid, okay. Bank charges, depreciation, advertisement, bad debts, royalty, direct expenses, indirect expenses kadamma royalty anedi direct expense kaadu, it is an indirect expenses. PL account lo transfer chestaru meer avi, okay, right. సో బిజినెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనే ట్రేడింగ్ అకౌంట్ల కన్నా పీఎల్ అకౌంట్లో ఎక్కువ అవుతాయి మనకి, ఓకేనా. సో ఆ లిస్ట్ అంతా కూడా పీఎల్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయకుండా మీరు ఏం చేయాలి అంటే అటువంటి ఎక్స్పెన్సెస్ అన్నిటిని గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ గ్రూప్ నేమ్ ఏమంటారు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటారు. జనరల్లీ ఏంటంటే పిఎల్ అకౌంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఒక గ్రూపే ఉంది, బట్ రియల్ టైంలో మనం ఏం చేస్తారంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి మనం సపరేట్గా నోట్ చేసుకుంటాం, ఓకే. డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, అడ్వర్టైజ్మెంట్స్ కానీ లైక్ దట్. అలాగే నోట్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు సపరేట్గా ఇంకొక గ్రూప్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనండి. ఆ గ్రూప్ అన్ని కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో పార్టే, ఓకే. మీరు సపరేట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాటన్నిటిని ఆ గ్రూప్కి మీరు అసైన్ చేసుకోవచ్చు కూడా, లేదు అంటే ఒకటే గ్రూప్ ఆ గ్రూప్కి అసైన్ చేసేయండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నాకు డివిజన్ తెలీదు, దెన్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్ గ్రూప్కి మీరు అసైన్ చేసేయచ్చు, ఓకే. రాయల్టీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదా? I thought that it is an direct expenses. మీరు రైట్ ఏంటి? రేట్స్ అండ్ ట్యాక్సెస్, ట్యాక్సెస్ వచ్చేసరికి మనకి ట్యాక్సెస్ అనే సపరేట్ గ్రూప్ ఉంది, ఓకే. ఆ గ్రూప్కి మీరు అసైన్ చేసేస్తారు, అది బ్యాలెన్స్ షీట్లో అపేర్ అవుతుంది ట్యాక్సెస్ అనేది. జనరల్గా ఏంటంటే ట్యాక్స్ ఇంకర్ అయినప్పుడు మనం డైరెక్ట్గా అక్కడ పే చేసేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లయబిలిటీ కింద క్రియేట్ చేస్తాం, ఓకే, తర్వాత పే చేస్తాం, ఓకే. సో కమ్స్ అండర్ ట్యాక్సెస్ గ్రూప్ అమ్మ, ఓకే. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనే గ్రూప్ ఉంటుంది. సో ట్యాక్సెస్ ఏమన్నా ఉన్నా సరే మీరు ఆ ట్యాక్స్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్కి సెండ్ చేస్తారు, ఓకే. లైక్ మంత్ ఎండింగ్ ఆ టైంకి క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసిన వెంటనే మనం పే చేస్తామంటే ఏం పే చేయం మనం, మనకి సర్టెన్ డ్యూ పీరియడ్ ఉంటుందన్నమాట. ఆ డ్యూ డేట్ లోపు ఎప్పుడైనా సరే మనం పే చేయొచ్చు. అప్పటి వరకు మనకి ఏమవుతుంది అంటే ఇది లైబిలిటీ అవుతుంది, ఓకే. సో పెండింగ్ ఉంది, ఇంకా పే చేయలేదు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా ఎంత పే చేయాలని. క్యాలిక్యులేట్ చేసిన వెంటనే మోస్ట్ ఎవరు పే చేయను కూడా, ఇంకా లయబిలిటీ క్రియేట్ చేస్తాం అన్న మనం, ఓకే. సో కమ్స్ అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్. పే చేసే టైంకి ఆటోమేటికల్గా ఇది సెట్ ఆఫ్ అయిపోతుంది, ఓకే, రైట్. చూసారా ఏమనుంది? సెల్లింగ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్, ఎస్ మాది డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఓకే. నెక్స్ట్ ఫైనల్ indirect incomes, okay. So income which is earned by the way of non-business activities. Main business activities are direct income group, non-business activities are indirect income group, okay. Some of the examples for the indirect income groups, so examples చెప్పేసేయండమ్మా, like discount received, interest on drawings, next bad debts recovered, recover bad debts also comes under indirect incomes only, okay. Rent received, commission received, all these are comes under indirect income groups, very good. Commission received also, okay. Actually discounts అనేవి మనకి ట్రేడింగ్ అకౌంట్, ట్రేడ్ డిస్కౌంట్స్ ఇవన్నీ కూడా, ఓకే. డిస్కౌంట్స్ అంటే ఏమీ లేదండి మనకి ఎప్పుడు డిస్కౌంట్ రిసీవ్డ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ అండ్ డైరెక్ట్ ఇన్కమ్కి వస్తుంది అంటే
మోస్ట్లీ డిస్కౌంట్స్ అనేవి మనకి గూడ్స్ని పర్చేస్ చేసినప్పుడు కానీ గూడ్స్ని సేల్ చేసినప్పుడు కానీ గూడ్స్ మీద ఇచ్చే డిస్కౌంట్స్ అవి ట్రేడ్ డిస్కౌంట్స్ అంటారు. ఓకే, ట్రేడ్ డిస్కౌంట్స్ మోస్ట్లీ అపియర్స్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ ఓన్లీ. బట్ మనం ఎప్పుడు చూసినా సరే డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ డిస్కౌంట్ ఎలౌడ్ కానీ మనం ఎక్కడ నోట్ చేస్తాం? పీఎల్ అకౌంట్లో నోట్ చేస్తారు, రైట్? అవి ఎప్పుడు వస్తుంది ఇక్కడ డిస్కౌంట్స్ అనేది? జనరల్ ఎప్పుడు వస్తుందంటే లోన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు, లోన్స్ తీసుకున్నప్పుడు కొంత అమౌంట్ డిస్కౌంట్స్ అనేవి ఇచ్చినప్పుడు మనం ఇక్కడ నోట్ చేసుకుంటూ ఉంటాం, కొంత తగ్గించినప్పుడు. ఓకేనా? బట్ ఇన్ కేస్ మీరు కనుక గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు కానీ గూడ్స్ సేల్ చేసేటప్పుడు కానీ వాటి మీద డిస్కౌంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా, వాటిని ట్రేడ్ డిస్కౌంట్స్ అంటారు. అవి డైరెక్ట్గా ట్రేడింగ్ అకౌంట్లోనే వచ్చేస్తుంది మీకు. అంటే ఏం చేస్తారంటే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసినప్పుడు మీరు అక్కడ స్పెసిఫై చేస్తారు డిస్కౌంట్స్ 5%, డిస్కౌంట్ 10% అని మెన్షన్ చేస్తాం అక్కడ. ఓకే, బట్ ఈ అకౌంట్స్ కూడా క్రియేట్ చేస్తారు, అవి ఇండైరెక్ట్ లో పిఎన్ఎల్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఇన్ కేస్ ఆఫ్ ది ట్రేడ్ డిస్కౌంట్స్ మనం అక్కడ డైరెక్ట్ గానే చెప్పేస్తూ ఉంటాం, ఇది మెన్షన్ చేస్తాం, దిస్ ఈస్ ఎ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్స్ అని. ద ట్రేడ్ డిస్కౌంట్స్ అపియర్స్ ఇన్ ట్రేడింగ్ అకౌంట్ ఓన్లీ. సో వీటి గురించి ఎగ్జాంపుల్స్ మీకు తర్వాత ఫర్దర్ గా వస్తుందండి, ఎగ్జాంపుల్స్ క్లియర్ గా. ఓకే, రెంట్ ఇక్కడ వచ్చింది కదా మనకి ఎగ్జాంపుల్, లైక్ రెంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎ టెనెంట్. Okay, up to that clear? So how many groups that we covered? 6 account groups. What are those? Purchases, sales, indirect expenses, indirect incomes, direct expenses, direct income. Yeah, కొంచెం order change చేశానేమో, but those are all primary groups only, comes under trading and penal account. Very good. Then another question, what ledger accounts comes under sale group? What ledgers will comes under sales group? Very good. So, okay, sales ledger group, sales ledger account, and then sales returns ledger account will assign to the sales group anamata. Okay, then purchases. Purchases group consists of purchases account and purchase returns account also. So, what is the general basic rule for purchase group? What is the basic rule? Purchases and purchase returns assign చేస్తున్నాం. Generally, what is the basic rule? Very good. If you are going to purchase the goods, okay, only purchasing of inventory or purchasing of goods, then we can assign to the purchases account group. It can be a cash sale or a credit sale. Then what is the basic rule for direct expenses? What is the difference between direct expenses and indirect expenses? Very good. Non-business main business activity. Okay, okay, fine. So expenses which are related to the main business activities. In case if you are incurring expenses which are related to the main business activity or production or manufacturing, we can also call it as synonyms anamata. Okay, వాటికి డైరెక్ట్ గా రిలేటెడ్ అయి ఉంటే కనుక we call it as direct expenses. Quite opposite to the indirect expenses అనమాట. ఆపోజిట్ అంతా కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని చెప్పవచ్చు మనం సింపుల్ గా. ఓకే, then tell me the examples for direct income. Direct income examples amma. Okay, ఇంకా sale of scrap. Very good. Sale of gunny bags. మా డైరెక్ట్ ఇన్కమ్ అది పిఎన్ఎల్ అకౌంట్కి వస్తుంది. దాని మీద చాలా డిస్కషన్స్ కూడా ఉన్నాయి. సేల్ ఆఫ్ గన్నీ బ్యాగ్స్ చెప్పేసారు. ఇంకా
మెయిన్ చెప్పలేదు ఇంకా మీరు, మెయిన్ పాయింట్ అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే, కన్సిడర్ చేయొచ్చు, బట్ మోస్ట్లీ మనకు అది ఎక్స్పెన్స్ లోనే వస్తుంది. ఇంకొకటి ఏంటి పాయింట్? ఆహా, బై ప్రొడక్ట్స్ స్టాక్. అఫ్ కోర్స్ స్టాక్ అనేది సపరేట్గా చూపిస్తాం మనం, డైరెక్ట్ ఇన్కమ్లో చూపించకుండా మనకు అది. ఓకే, క్లోజింగ్ స్టాక్, సేల్ ఆఫ్ ది కో ప్రొడక్ట్స్ అండ్ సేల్ ఆఫ్ ది బై ప్రొడక్ట్స్. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్. సమ్ టైమ్స్ ఇన్కమ్ వస్తుంది మనకి, డైరెక్ట్ ఇన్కమ్ కింద నోట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే రైట్. సో అక్కడతో మనకి అకౌంట్స్ కంప్లీట్ అయిపోయినాయి, ట్రేడింగ్ అండ్ పిఎల్ అకౌంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. ఓకే, సో జనరల్లీ మనం ఈ క్లాసిఫికేషన్ టాప్ లెవెల్లో ఎన్ని డిఫరెంట్ టాప్ లెవెల్ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? 28. 28 ఆఫ్ కోర్స్, బట్ ఈ 28 దేని నుంచి వచ్చినాయి మనకి? టాప్ లెవెల్ ఏంటి అంటే ఫోర్ ఐటమ్స్ అనమాట. ఫస్ట్ వన్ ఈజ్ అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్. అందులో మనం ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ కవర్ చేసేసాం. ఇంకా బ్యాలెన్స్ ఉన్నది ఏంటి? అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఓకే, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆర్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. ఈ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అనే 2 టర్మ్స్ నుంచి మనకి కంప్లీట్ గా 22 టర్మ్స్ వచ్చినాయి. ఓకే, ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ 2 నుంచి 22గా డివైడ్ చేసేసారు. ఇప్పుడు 22 అకౌంట్ గ్రూప్స్ చూడండి అమ్మా మీరు. ఓకే, సో దీస్ ఆర్ ద 22 బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ అనమాట, గ్రూప్స్. ఓకే, సో సమ్ విల్ బి డిస్ప్లేడ్ on the liability side, some of the displayed on the assert side. ఓకే రైట్. సో ఫస్ట్ లయబిలిటీస్ డిస్కస్ చేద్దామా, తర్వాత అసెట్స్ డిస్కస్ చేద్దామా? ఫస్ట్ లయబిలిటీస్ కవర్ చేద్దామా? ఓకే, సో ప్రజెంట్ అలానే లీవ్ చేసేసేయండి. మీరు ఏం చేస్తారు అంటే, లైక్ మెటీరియల్స్ రిసీవ్ చేసుకున్నారు అందరూ? రిసీవ్ చేసుకోలేదా? యా, మెటీరియల్స్ సెండ్ చేస్తామండి. మెటీరియల్స్ సెండ్ చేసిన తర్వాత అందులో మీకు ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ఓకే, సో ప్రాక్టీస్ ఎక్సర్సైజ్లో మీకు సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ మీకు అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటారు. ఓకే, ఆ ఎగ్జాంపుల్స్లో ఏ లెడ్జర్ అకౌంట్ ఏ గ్రూప్లోకి వస్తుందో మీరు అక్కడ అసైన్ చేసి చూపించండి. వర్క్ అనేది కంప్లీట్ చేసేసేయండి అందరూ కూడా. ఓకేనా అండి? సో డోంట్ ఫర్గెట్ దట్ ఎవ్రీ వన్. ఓకే, ఎగ్జాంపుల్స్ అనేది కంప్లీట్ చేసేయండి. మీకు తెలిసినంత వరకు మోస్ట్లీ కంప్లీట్ చేసేసేయండి. ఓకే, తెలుగులో ఏముంటుందంటే ఓన్లీ లయబిలిటీస్ అండ్ అసెట్ సైడ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ మాత్రమే ఉంటుంది. అవి కంప్లీట్ చేసిన తర్వాత అవి కూడా మీరు ఎగ్జాంపుల్స్ ఫినిష్ చేసేసేయండి. ఓకేనండి రైట్. సో ఈ బ్యాలెన్స్ షీట్ అనేది మనం టుమారో సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? వాట్ విల్ వి డూ నౌ? కోటేశ్వరరావు, మల్లికార్జున్ అండ్ ప్రణయ్. ఓకే, ఏం చేద్దామండి అయితే మరి కొంచెం టైంలో క్లోజ్ చేద్దామంటారు? ఓకే ఫైన్, బాగానే ఉందమ్మా, ఇప్పుడు బాగానే ఉంది, తగ్గింది కొంచెం. ఓకే, రెస్ట్ తీసుకుందామా అమ్మ? రెస్ట్ తీసుకోవాల్సింది నేను. ఓకే, సో అంటే కష్టపడి వింటున్నందుకు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నారా? హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేయకుండా ఏం చేయాలో చెప్పండి అమ్మా ఏమన్నా. మా ఇప్పుడు ఫైన్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ నౌ. ఓకే,